నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఇస్లాంపుర కాలనీలో ఎస్డీఎఫ్ నిధులు 20 లక్షలతో సీసీ రోడ్డు పనులకు బీఆర్ఎస్ నేత పోచారం సురేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగిరిలో ఇప్పటివరకు సుమారు మౌలిక సదుపాయాల కొరకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈరోజు మైనార్టీ ఏరియాలో ఇస్లాంపుర గల్లీలో గత నెల కింద మన గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్డీఎఫ్ నిధుల ద్వారా మైనార్టీ గల్లీలో 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా టెండర్ అయిపోయింది. ఇవాళ దీన్ని భూమి పూజ చేయడం జరిగింది. కోటగిరి గ్రామంలో దాదాపు ఇప్పటికీ 2014 నుంచి దాదాపు 3 కోట్లు మన గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సీసీ రోడ్ల కోసం మౌలిక సదుపాయాల కోసం శాంక్షన్ చేయడం జరిగింది. మొన్న కూడా బీసీ కాలనీలో కూడా 30 లక్షలు సీసీ రోడ్లకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కోటగిరి నుంచి కొత్తపల్లి పోయే రూట్లో కూడా ఆ రోడ్ కూడా డ్యామేజ్ అయింది. దానికి కూడా 80 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు మొన్ననే మళ్ళా కొత్త ఎస్డీఎఫ్ లో 20 లక్షలు దాని డ్రైన్ కోసం పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ డ్రైన్ అవసరం ఉన్నది కాబట్టి దాన్ని స్పీకర్ గా గ్రహించి 20 లక్షలు ఇంకెవరికి తెలియదు. అది ఇప్పుడు చెప్తున్నాను. 20 లక్షలు కూడా స్పీకర్ గారు మన ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మైనార్టీ